ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల పర్యటించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో పాల్గొని 5K రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం వ్యసనంగా మారి యువకుల జీవితాలను నాశనం చేస్తోందని అన్నారు. అవగాహనతోనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమని, మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరో కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని అన్నారు. బోధ్ మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, చరవాణి వినియోగంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆన్లైన్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారులు యాజమాన్య వివరాలు నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డు కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక నమోదు ప్రక్రియ జిల్లాలో ఇప్పటివరకు 60% పూర్తయిందని జిల్లా నోడల్ అధికారి విశ్వామిత్ర పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1.40 లక్షల రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు 58,000 మంది రైతులు నమోదు చేసుకున్నారని చెప్పారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పీఎం కిసాన్ యోజన, రాయితీపై ఎరువులు, యంత్ర పరికరాలు వంటి వాటిని పొందాలంటే ఈ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని విశ్వామిత్ర సూచించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ పీఎం జన్ మన్ కింద కేంద్ర ప్రభుత్వం ఆవాస ప్రాంతాల్లో వసతి గృహ నిర్మాణాలకు ఇటీవల నిధులు మంజూరు చేసింది. దీంతో భీంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుబద్ధంగా 50 మంది విద్యార్థుల సౌకర్యార్థం వసతి గృహ నిర్మాణానికి 2.30 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో అధికారులు గ్రామ శివారుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. టెండర్ పూర్తి చేసి 9 నెలల్లోగా భవన నిర్మాణాలు పూర్తి చేయాలని సమగ్ర శిక్షా అధికారి నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. మండల వాసులు దీంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే మండలంలోని ఆయా గిరిజన గ్రామాల విద్యార్థులకు వసతితో పాటు చదువు అందనుంది. రైతులు నానో యూరియా వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి కోరారు. ఆదిలాబాద్లో నానో యూరియా వాడకం గురించి రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. నానో ఎరువులు మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక పంట దిగుబడిని పెంచుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు. నానో డిఏపి పంటల ఆధారంగా సంప్రదాయ డిఏపి వాడకాన్ని 1 బస్తా వరకు భర్తీ చేయగల సామర్థ్యం కలిగి ఉందని, దీనిలోని 80% నానో కణాలు 50 నానోమీటర్ల కన్నా చిన్నవి కావడంతో విస్తృత ఉపరితలానికి విస్తరిస్తాయని చెప్పారు. మొహరం పండుగను ఆదిలాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణలో ఎంతో ఘన చరిత్ర గల రుయ్యాడిలో జరిగే మొహరం పండుగ మత సామరస్యాన్ని ప్రతీకగా నిలుస్తోంది. గ్రామస్తులు పీర్లను దర్శించుకొని ధూప దీప నైవేద్యాన్ని సమర్పించుకున్నారు. హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ వేడుకల్లో పాల్గొన్న బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 342.03 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. జిల్లాలోని 168,238 మంది రైతుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానంలో ప్రభుత్వం నిధులను జమ చేసినట్టు చెప్పారు. రైతుల ఆర్థిక భద్రత పెంచడం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం రైతు భరోసా లక్ష్యమని చెప్పారు. పెట్టుబడి భారం తగ్గడంతో రైతులకు మేలు జరుగుతోందని అన్నారు. వర్షాల వల్ల జిల్లాలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, డయేరియా, విషజ్వరాల వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తగు జాగ్రత్త తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేంద్ర అన్నారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా కాలానుగుణ వ్యాధులు వచ్చినట్లయితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ కోరారు.